హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ ప్రవళిక పూడి. వెల్కమ్ టు ప్రవళిక పూడి అఫీషియల్. ఈరోజు వీడియోలో పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఇష్టంగా అడిగి మరి తినే స్వీట్ మైసూర్ పాక్‌ని చేసి చూపించబోతున్నా. ఈ మైసూర్ పాక్‌ని నోట్లో పెట్టగానే ఇట్టే కరిగిపోతుంది. బయట స్వీట్ షాప్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా మైసూర్ పాక్‌ని చాలా తక్కువ ఐటెమ్స్‌తోనే మనం చేసుకోవచ్చు. మరింక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందైతే ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్‌ని తీసుకోండి. దీంతో పాటు ఒక పిండి జల్లెడ తీసుకొని ఈ పిండి జల్లెడలో ఒక 2 కప్పులు శనగపిండిని వేసుకోండి. ఇలా వేసిన పిండిని బాగా జల్లెడ పట్టుకోండి. పిండిని ఎందుకు జల్లెడ పట్టుకోవాలి అంటే పిండిలో ఏమైనా తొక్కు లాంటివి లేదు అంటే బరకగా అయినా ఉండొచ్చు. అలాంటప్పుడు ఇలా పిండిని జల్లెడ పట్టుకుంటే పిండి నుంచి సపరేట్ అయిపోతాయి. చూసారు కదా, కింద వెడల్పుగా ఉన్న ప్లేట్‌ని పెట్టుకుంటే పిండిని జల్లించేటప్పుడు బయట పడకుండా ఇలా పిండి అంతా ప్లేట్‌లోనే ఉంటుంది. ఇప్పుడు ఇలా జల్లెడ పట్టిన పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక అరకప్పు జీడిపప్పుని వేసుకొని దోరగా వేయించుకోండి. స్వీట్‌కి ఇంపార్టెంట్ జీడిపప్పు. దీన్ని ఇలా వేయించుకున్నాక ఒక బౌల్‌లో వేసి దీన్ని కూడా మరొకసారి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక జార్‌కి నెయ్యిని తీసుకున్నాను. మిగతా స్వీట్ కంటే మైసూర్ పాక్ లాంటి స్వీట్స్‌కి నెయ్యి అన్నది కొంచెం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఒక జార్‌కి ఫ్రెష్‌గా ఉన్న నెయ్యి అంటే ఇంట్లో ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని తీసుకున్నాను. ఓన్‌గా చేసిందనే కాదు, మీరు బయట నుంచి తెచ్చుకున్నదైనా సరే మైసూర్ పాక్‌కి యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే స్టవ్ మీద లోతుగా ఉండే గిన్నె పెట్టుకొని ఇందులో నెయ్యిని వేసి లో ఫ్లేమ్‌లో పెట్టి మరిగించుకోండి. ఇది మరిగేలోపు పంచదార పాకం ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇంకొక వైపు స్టీల్ కడాయి పెట్టుకొని ఒక 2 కప్పులు వాటర్‌ని వేసుకోండి. అదే కప్పుతో ఒక 3 కప్పులు పంచదారని వేసుకోండి. చూడండి, 2 కప్పులు వాటర్‌కి 3 కప్పుల పంచదారని వేసుకున్నాను. ఎప్పుడైనా సరే పాకం తీసినప్పుడు వాటర్ తక్కువగా వేసుకుని పంచదారని ఎక్కువగా వేసుకుంటే పాకం అనేది మనకి త్వరగా వస్తుంది. ఇలా వాటర్ అనేది మరిగిన టైంలో ఒక స్పూన్ యాలకుల పొడిని వేసుకొని కలుపుతూ పాకం తీసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా, ఇలా పాకం అన్నది ఇలా తీగలాగా అనిపిస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే ఈ పాకంలో మనం ముందుగా జల్లెడ పట్టించిన శనగపిండిని వేసి విస్కర్‌తో కలుపుతూ ఉండాలి. కలిపేటప్పుడు గరిటెతో కాకుండా ఇలా విస్కర్‌తో కలుపుకుంటే మనకి తేలికగా అలాగే ఈజీగా ఉంటుంది. ఇలా మనం పిండి వేసినప్పటి నుంచి కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలి. కలపకుండా ఆపిస్తే పిండి ఆరిపోయి గట్టిగా అయిపోతుంది. ఈ పిండిని కంటిన్యూస్‌గా ఇలా కలుపుతూ ఉండగా మనం కరిగిస్తున్న నెయ్యి అనేది ఉంది కదా, దాన్ని డైరెక్ట్‌గా ఈ పిండిలో వేసుకొని లో ఫ్లేమ్‌లోనే మరొకసారి విస్కర్‌తో కలుపుకోవాలి. ఇలా వేసి కలిపిన నెయ్యి అంతా బాగా పట్టాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఇలా కలుపుకొని నెయ్యి అన్నది ఆరిపోకముందే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే వెడల్పుగా ఉన్న ఒక స్టీల్ ప్లేట్‌ని తీసుకొని ఈ ప్లేట్‌లోకి ఆయిల్ బ్రష్‌తో నెయ్యిని ఈ ప్లేట్ అంతటా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అప్లై చేసుకోండి. ఇలా ప్లేట్ అంతటా నెయ్యిని అప్లై చేసుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ శనగపిండి ముద్దని ఇందులో వేసి ప్లేట్ అంతటా మందంగా కాకుండా ఒక ప్లెయిన్‌గా ఉన్న గరిటెతో పల్చగా ప్లేట్ అంతటా సర్ది పెట్టుకోండి. దీన్నైతే మనం వేడి మీద ఉండగానే ప్లేట్‌లో వేసుకోవాలి. చల్లగా అయ్యాక వేస్తే వెంటనే ముక్కలైపోతుంది. ఇలా ప్లేట్ అంతటా అప్లై చేసుకున్నాక మనకి ఏ సైజులో మైసూర్ పాక్ కావాలి అనుకుంటున్నామో ఆ సైజులో వేడి మీద ఉండగానే ఘాట్లు పెట్టుకోవాలి. నేనైతే ఇలా కోవా సైజులో కట్ చేసుకుంటున్నాను. లేదు పొడవుగా కావాలి అనుకున్నా మీరు కట్ చేసుకోవచ్చు. అంతేనండి, మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది. చూడటానికే ఇలా ఉంటే మరి తింటే ఆ టేస్ట్‌కి ఫిదా అయిపోతాం. మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. సో వీడియో చూశారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.